అసలు నువ్వు మనిషివేనా? నిన్ను చూస్తేనే ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. నీ మీద ప్రేమతో నేను కాపురానికి రావట్లేదు, మా నాన్నగారి పరువు కోసం వస్తున్నాను. రాజమ్మ, యువతలో నేను కారు డ్రైవింగ్ లో ఉన్నాను కదా, ఏమిటా నసా? నాది నసా? అదే మా చెల్లి మాట్లాడుతుంటే సొల్లు కార్చుకుంటూ వింటావే నీ చెమ్మడా. రాజమ్మ, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కొట్టద్దని నీకు 1000 సార్లు చెప్పాను. అది చాలా చెడ్డ అలవాటు. సార్, మేము ట్రైన్ మిస్ అయ్యాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? కుదరదు. కుదురుతుంది. కుదురుతుంది. థ్యాంక్ యూ మేడం. మేడంను చూస్తే అచ్చం ఇలియనాలా లేదు? అవును, ఆమె ఇలియానా, నేను మహేష్ బాబు. ఇద్దరం కలిసి కాశ్మీర్ డ్యూయెట్కి పోతున్నాం. ఏం జోకు లేకూడదా? ఇంతకుముందు ఎంత బాగా ఏమైనా దానివి జోకులు? లిఫ్ట్ ఇస్తే నాకే ఎసరు పెడతావురా? సార్, హస్బెండ్ వైఫ్ అన్నాక గొడవలు సహజం. నేను ఫార్ములా చెప్తాను, మీరు ఆ ఫార్ములా ఫాలో అయ్యారనుకోండి, మీరు పోగొట్టుకున్న సుఖ సంతోషాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఏంటి ఆ ఫార్ములా? దట్ ఈస్ కాల్డ్ ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఫోబియా ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైనా మీ మధ్య గొడవలు వస్తే వెనకటి రోజుల్లో మీరు హ్యాపీగా జాలీగా ఉన్న ఒక ఇన్సిడెంట్ని రివైండ్ చేసి ప్లే చేసి చూడండి. చూస్తే అప్పటి మధుర క్షణాలు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నాకు ఓకే. నాకు ఓకే. 5 సంవత్సరాల క్రితం మనం ఎక్కడున్నాం? కొడైకెనాల్. అప్పుడు రెస్టారెంట్ లో మీరు నన్ను చూసి సొల్లు కార్చుకుంటూ శాండ్విచ్ అనుకుని మా నాన్నగారు చెయ్యి కొరిక. అది మధ్యాహ్నం. సాయంత్రం చెరువు పక్కన మీరు సైకిల్ తొక్కుతూ వచ్చారు. నేను కన్ను కొట్టాను. మీరు జర్క్ అయ్యి రోడ్డు మీద పోతున్న ఓ ముసలమ్మని గుద్ది కింద పడ్డారు. అది సాయంత్రం. మరి రాత్రి? పొండి, సిగ్గేస్తుంది. పోనీ నేను చెప్పనా? ఆ రోజు చాలా చలిగా ఉంది. నేను నీకోసం మన గదిలో విరహతాపంతో ఎదురు చూస్తున్నాను. ఇంతలో కరెంటు పోయింది. అవును, నాకు గుర్తుంది. అప్పుడు నువ్వు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చావు. ఒకటే మల్లెపూల వాసన. ఆ పున్నమి వెన్నెలలో నువ్వు దేవతలా ఉన్నావు. అప్పుడిక నేను ఆపుకోలేక ఏ ఆ రోజు నేను 7 గంటలకే నిద్రపోయాను రా. అప్పుడు నీకు పాలు తీసుకొచ్చింది నా చెల్లిరా. ముదనష్టపడా, ఇంకా జన్మలో నీతో కాపురం చేయను. రాజమా, రాజమా, వెళ్ళదు రాజమా. రాజమా రారి ఎక్కించుకోవాగా. రాజమా ప్లీజ్, రాజమా, 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 రాజు. నువ్విచ్చిన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. నాకు ఒక్క సహాయం చేస్తావా? ఏంటి సార్? నాకు ఓపిక లేదు. నా కార్లో గన్నుంది, తెచ్చి పెడతావా? ఎందుకు సార్? నిన్ను కాల్చుకుంటాను. నిన్ను కాల్చుకుంటా.